హర్మూజ్ జలాల్లో భారతీయ నౌకలపై అమెరికా దుర్మార్గమైన నీచమైన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా మూడో నౌక మీద కూడా దాడి జరిగింది. ఈసారి ఆంధ్రప్రదేశ్కి చెందిన మెరైన్ చీఫ్ ఇంజనీర్తో సహా మరో ఇద్దరు భారతీయులు దుర్మరణం చెందారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన విశాఖపట్నానికి చెందిన మెరైన్ చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్, విశాఖపట్నం 58వ వార్డు పరిధిలోని శ్రీహరిపురం శ్రీనివాస్ నగర్కి చెందినటువంటి పట్నాల సురేష్ ఒక విదేశీ షిప్పింగ్ కంపెనీలో మెరైన్ చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఇంతకుముందు సింగపూర్, చైనా, దుబాయ్ వంటి దేశాల్లో సేవలు అందించారు. సెలవుల కోసం అని చెప్పి మొన్ననే ఇంటికి వచ్చి వెళ్ళారట. త్వరలో పెళ్లి రోజు ఉందట. ఒక 10 రోజుల సర్వీస్ మీద 10 రోజుల డ్యూటీ చేసి వస్తానని చెప్పి వెళ్ళారట. పాపం మొన్ననే వెళ్ళారట. అసలు వాళ్ళ భార్య, తల్లి రోధించడం చూస్తూ ఉంటే అసలు కళ్ళు చెమర్చుతున్నాయి. చిన్న పిల్లలిద్దరూ. మన విశాఖకు చెందిన సురేష్తో పాటు మరో ఇద్దరు భారతీయులు దుర్మరణం చెందారు. ఈ అమెరికా వీళ్ళ నీచత్వం కొనసాగుతూనే ఉంది. ఈ వాస్తవానికి ఇంతకు ముందే దాడులు చేశారు. భారత్లోని అమెరికా ఉన్నతాధికారులను పిలిపించి నిరసన వ్యక్తం చేశారు మన వాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా ఈ దాడి మీద ఐక్యరాజ్య సమితిలో కూడా భారత్ ఆందోళన వ్యక్తం చేసింది, నిరసన వ్యక్తం చేసింది. ఈ ఏకపక్ష దాడులు కరెక్ట్ కాదు. ఈ దుర్మార్గమైన దాడులు ఆపాలి. దుర్మార్గమైన అంత పెద్ద పదం వాడారో లేదో తెలియదు, కానీ మొత్తం మీద అయితే ఐక్యరాజ్య సమితిలో కూడా భారత్ తన నిరసన అయితే వ్యక్తం చేసింది. వాడిన పదాలు ఏంటి అన్నది క్లియర్గా తెలియదు. ఈ దాడులేంటి, అది కూడా భారత నౌకల్నే టార్గెట్గా చేసుకొని. వాస్తవానికి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఇరాన్తో మాట్లాడి, ఇరాన్తో సంప్రదింపులు చేసుకొని, ఇరాన్ కూడా భారత్ మాకు చారిత్రాత్మకమైన స్నేహం, ఫ్రెండ్షిప్ ఉంది మాకు అని చెప్పి వాళ్ళు అంగీకరించుకుంటూ వచ్చారు. మన నౌకలు ఒకటో రెండో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళదేంది, సముద్రపు దొంగల్లాగా వీళ్ళకి సంబంధం లేని జలాల్లోకి వచ్చే అమెరికా ఎవడు ఏం చేయలేకున్నాలే అని ఏం చేద్దాం. వాడికి ఏం సంబంధం ఈ జలాల్లోకి వచ్చి? వాడు ఎక్కడ 15-16 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. వాడికి ఏం బొచ్చుల పని ఉందని ఇక్కడికి వచ్చి మన ఇంజనీర్ని కానీ చంపేశారు. చూడండి, 3 భారతీయులు చనిపోయారండి. అందులో మన రాష్ట్రానికి చెందినటువంటి, మన విశాఖకి చెందిన ఒక మెరైన్ ఇంజనీర్ చిన్న వయసులోనే ఎవడో చేసినటువంటి దుర్మార్గానికి బలైపోలే. ఏం చేద్దాం, బెదిరించేవాందే ఆధిపత్యం ఉన్నదే, గల్లీ నుంచి ప్రపంచం వరకు అంతా వాళ్ళదే నడుస్తుంది.